వాయిస్ క్లోనింగ్ తో పెరుగుతున్న సైబర్ మోసాలు, కుటుంబ సభ్యుల గొంతుతోనే క్లోన్ చేసి లక్షలు దోచేస్తున్న నేరగాళ్లు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న సైబర్ క్రైమ్ పోలీసులు. అవతలి వ్యక్తి మాట్లాడుతున్నది మనిషా లేక యంత్రమా అనేది ఎలా గుర్తుపట్టాలి? లెట్స్ వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ. అమ్మా, నేనే. ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. నా స్నేహితుడు సీరియస్ కండిషన్లో ఉన్నాడు. అర్జెంటుగా ఆసుపత్రికి 50,000 రూపాయలు కట్టాలి. నేను డ్రైవింగ్లో ఉన్నాను. గూగుల్ పే పనిచేయట్లేదు. వెంటనే ఈ నెంబర్కు డబ్బులు పంపు ప్లీజ్ అని అచ్చం మీ అమ్మాయి లేదా అబ్బాయి గొంతుతోనే అవతలి వ్యక్తి నుంచి ఫోన్ వస్తే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు? ప్రాణం పోయినంత పనై అడిగిన వెంటనే డబ్బులు పంపిస్తారు. తీరా కాసేపు అయ్యాక అసలు నెంబర్కు ఫోన్ చేస్తే నేను బాగానే ఉన్నాను, అసలు నేను ఫోనే చేయలేదు అని సమాధానం వస్తుంది. అప్పుడు కానీ తెలీదు తాము నిలువున మునిగిపోయామని. ఇవే ఇప్పుడు తెలంగాణలో సైబర్ నేరగాలు సృష్టిస్తున్న వాయిస్ క్లోనింగ్ ప్రకంపనలు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తప్పులేదు, కానీ అది మనల్ని దగా చేసే అవకాశం ఉందని గుర్తించాలి. విచక్షణతో వ్యవహరించడమే సైబర్ నేరగాల నుంచి మనల్ని రక్షించే కవచం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మానవాళికి ఎన్నో ఉపయోగాలు చేకూరుస్తున్నప్పటికీ నేరగాళ్ల చేతిలో అది ఒక ప్రమాదకరమైన ఆయుధంగా మారింది. గతంలో డీఫేక్ వీడియోలతో బురిడి కొట్టించిన వారు ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన వాయిస్ క్లోనింగ్ వైపు మళ్లారు. కేవలం 2 నుంచి 5 సెకండ్ల పాటు మీ గొంతును రికార్డు చేయగలిగితే చాలు. ఏఐ సాఫ్ట్వేర్ల సాయంతో అచ్చం మీలాగే మాట్లాడే వాయిస్ మోడళ్లను ఈ కేటుగాళ్లు సృష్టించేస్తున్నారు. మీరు మాట్లాడే యాస, శ్వాస తీసుకునే విధానం, భావోద్వేగాలను కూడా ఈ సాఫ్ట్వేర్లు అచ్చుగుద్దినట్లు అనుకరిస్తున్నాయి. దీంతో అవతలి వ్యక్తి మాట్లాడుతున్నది మనిషా లేక యంత్రమా అనేది గుర్తుపట్టడం సామాన్యులకు అసాధ్యంగా మారుతోంది. నేరగాళ్లు తమ వేట కోసం సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. మనం సరదాగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లలో పోస్ట్ చేసిన రీల్స్ లేదా వీడియోల నుంచి మన గొంతును సేకరిస్తారు. మరికొన్నిసార్లు అపరిచిత నెంబర్ల నుంచి కాల్ చేసి ఏవేవో ఆఫర్లు ఉన్నాయని నమ్మబలికి మీతో మాటలు కలుపుతారు. ఆ కొద్ది నిమిషాల సంభాషణ రికార్డు చేసి క్లోనింగ్ సాఫ్ట్వేర్కు ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత మీ సన్నిహితుల వివరాలను సేకరించి వారికి ఫోన్లు చేయడం ప్రారంభిస్తారు. వారు ఫోన్ చేసినప్పుడు మీ గొంతు స్పష్టంగా వినిపించేలా చేసి ఆ నేపథ్యంలో ఆసుపత్రి శబ్దాలు లేదా పోలీస్ స్టేషన్ గందరగోళం వినిపించేలా ఎఫెక్ట్స్ కూడా జోడిస్తారు. ఈ స్కామ్లో ప్రధాన సూత్రం భయం. ఎవరైనా సాధారణంగా డబ్బులు అడిగితే మనం ఆరా తీస్తామని నేరగాళ్లకు తెలుసు. అందుకే వారు అత్యవసరం అనే అంశాన్ని ఆయుధంగా చేసుకుంటారు. నేను యాక్సిడెంట్ చేశాను, పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు, వెంటనే డబ్బులు కడితే గానీ వదలరు అని, లేదా ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ బయట ఉన్నాను, మందులకు డబ్బులు కావాలి వంటి కట్టుకథలతో బాధితులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తారు. కంగారులో ఉన్న బాధితులు తార్కికంగా ఆలోచించే శక్తిని కోల్పోయి అవతలి వారు చెప్పిన యూపీఐ ఐడీలకు లేదా బ్యాంకు ఖాతాలకు అడిగినంత నగదు బదిలీ చేస్తున్నారు. మీ సన్నిహితుల గొంతుతో ఫోన్ కాల్ వచ్చినా సరే అది అపరిచిత నెంబర్ అయితే వెంటనే నమ్మకండి. గొంతు మీ వారికి దగ్గరగా ఉన్నా సరే వెంటనే ఆ ఫోన్ కట్ చేసి మీ దగ్గర ఉన్న వారి పాత నెంబర్కు కాల్ చేసి నిర్ధారించుకోండి. నేరగాళ్లు కొత్త నెంబర్ నుంచి కాల్ చేసి నా ఫోన్ పలిగిపోయింది, అందుకే స్నేహితుడి ఫోన్ నుంచి ఫోన్ చేస్తున్నా అని సాకులు చెప్తారు. అలాంటి వాటికి లొంగిపోవద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే వారు నిజంగా మీ వారేనా అని తెలుసుకోవడానికి కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసిన వ్యక్తిగత విషయాల గురించి ప్రశ్నించండి. సోషల్ మీడియాలో మీ వ్యక్తిగత ఫోటోలు, ఆడియోలను పబ్లిక్ మోడ్లో ఉంచకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మోసపోయామని గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయాలి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. సైబర్ నేరగాల్లో మొదటి 2 గంటలు అత్యంత కీలకం. ఈ సమయంలో ఫిర్యాదు చేస్తే మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.